సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం ఎంత విచిత్రమైన పోరాటం అండి అది. ఆ చాకల ఐలమ్మ పోరాటం అప్పుడు స్థాయి ఏమిటండి? అప్పుడు నిజాం సైన్యం మీద పోరాటం. కానీ నా పొలంలోకి వచ్చి నా పంట లాక్కుంటారని మీ సంగతి చూస్తా అని రావి నారాయణ రెడ్డితో కలిపి పోరాటం చేసింది మహానుభావురాలు. దొడ్డు కొమరయ్య మొట్టమొదటి బలైపోయాడే మహానుభావుడు. ఒక బైరాన్పల్లి అని ఒక గ్రామవాసులు ఎంత పోరాటం చేశారండి, ఎంత ఏడ్పించుకుతున్నారండి ఈ నిజాం సైన్యం, ఈ రజాకారులు వాళ్ళని. 100 మందిని పట్టుకుని ఆడవాళ్ళని వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడిస్తారా? వాళ్ళని కూడా చివరిలో కాల్చి పారేస్తారా? ఆ నిజామునా మనం పొగుడుకునేది. లిప్పి ఆడాలి, చీర లిప్పి వద్దు సార్, చీర లేదు, మేము చీర లిప్పాం సార్, లేదు చీర లిప్పాలని జగసేపు కూడా ఆడని చెప్పదు. అర్ధగంట ఆడిపిట్టు అర్ధగంట మరి వాత ఒక ఆమె అయితే మొత్తం చక్రచి పడిపోయింది. అది సిగ్గుబాయ్ బట్టలు ఇప్పుడా లంగలు లేవాయి, లంగలు అప్పుడు లంగల ఉన్నాయేమో లంగలు, కానీ అంత యాడికి లేదు. కానీ అట్లా ఎప్పిపించి కుప్ప పెట్టి ఆ సూట్ కేసులు బతుకమ్మ లెక్క సుట్టు పెట్టి ఆడిపించి వాళ్ళని ఎల్లగొట్టి నవ్వుడి కట్టుకోవాలని కొడుకు. ఆ ఇల్లు రాల పెడితే ఇప్పుడు 6 ఫీట్ ఎట్లుంటుంది, ఎట్లెగుతుంది, చాలా దిమ్మకలు అట్లా నీ పదాలు అవ్వకుండా మాడిస్తున్నావు. వాళ్ళు చేసిన పనులు ఏమిటండి? బైరాన్పల్లి ఎంత ఘోరం ఉండేది. ఒక గ్రామం ఎంత ఎదురు తిరిగి పోరాడింది. బురుజు మీదకి వెళ్ళి పోరాడితే ఇప్పటికింకా బతుకున్న వాళ్ళు, అందులో తప్పించుకున్న వాడు చెప్పాడు ఒక ఆయన, మొన్న పత్రికలో చదివాను. ఒళ్ళు జలధరించే పోరాటం కదండి. రాత్రి ఎప్పుడు వచ్చిండో ఇక వాడు మేము అన్నాక అసలు ఎగిలి వారంగా తాడకు చుట్టుకున్నారు. ఊరు మొత్తం చుట్టుకున్నారు. చుట్టుకొని ఏ పానాది పోయేటోళ్ళు ఆ పానాది పోతారు కదా, పోనీయకుండా అంతా మంచిగా పెట్టిండ్రు. ఎందుకు అడుగు ఇండ్లకెళ్ళి గుంజుకొచ్చి ఇండ్లకెళ్ళి గుంజుకొచ్చి బుడ్డు కంటి బోర్ద వారింది.